ఎందుకంటే ఆర్టికల్ 370 రద్దు జరిగిన తర్వాత చాలా కొద్ది రోజుల్లోనే నేను కూడా అక్కడికి వెళ్ళడం జరిగింది. నేను గతంలో వేరే ఛానల్‌లో ఉన్నప్పుడు కాశ్మీర్‌కి వెళ్ళినాం. ఆ కాశ్మీర్‌లో చాలా ప్రదేశాల్లో తిరగడం జరిగింది. తిరిగినప్పుడు నేను ప్రత్యేకంగా చాలామంది పేరెంట్స్‌తో నేను అక్కడ మాట్లాడినప్పుడు ఆ పేరెంట్స్ యొక్క బాధ ఉంటుందంట ముస్లిమ్స్. వాళ్ళందరూ వాళ్ళ బాధ ఏంటి అంటే, "అయ్యా మా పిల్లలు ఎంబీఏలు చదివిర్రు, ఇంజినీరింగ్‌లు చదివిర్రు, అన్నీ చదివిర్రు. కానీ ఏందంటే 5,000కు, 6,000కు పని చేయాల్సొస్తున్నది వీళ్ళంతా గూడా ఇక్కడ." ఎందుకంటే వాళ్ళకి ఎటువంటి అవకాశాలు లేవు. ఎందుకు అవకాశాలు లేవు అంటే అక్కడ ఎవరైనా ఒక కంపెనీ పెట్టాలి అంటే అప్పుడు అవకాశాలు లేదు. ఆర్టికల్ 370 ఎందుకు పెట్టిర్రు అంటే మన దేశంలో ఉన్నా గూడా మన దేశం కాదది అనే టైపులు ఉంటుండనమాట అప్పుడు. ఎప్పుడైతే ఆర్టికల్ 370 రద్దయిందో ఇప్పుడు బయట నుంచి అక్కడికి వ్యాపారాలు చేసుకోవడానికొస్తున్నారు. అక్కడ భూములు కొనుక్కోవడానికొస్తున్నారు. అక్కడ కంపెనీలు పెట్టడానికొస్తున్నారు. అక్కడ మిగిలిన వాళ్ళు గూడా వాళ్ళ వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించుకుంటున్నారు. సో, అక్కడ అవకాశాలు పెరుగుతున్నాయి. అవకాశాలు పెరిగినప్పుడు ఆటోమేటిక్‌గా ఏమైతది యువత వాళ్ళ తల్లిదండ్రులు కావచ్చు, యువత కావచ్చు, ఆ అవకాశాలను ఎలా మనం చేజిక్కించుకోవాలనే ప్రయత్నాలు జరుగుతా ఉంటాయి. ఆ ప్రయత్నాల్లో భాగంగా ఇప్పుడు అభివృద్ధి చెందుతున్నది అని పర్యాటక శాఖ కూడా చాలా పెద్ద స్థాయిలో అభివృద్ధి చెందుతుంది. కాబట్టి బయట నుంచి జనాలు కూడా అక్కడికి వస్తా ఉన్నారని చెప్పేసి వీరు మాట్లాడడం మనం చూసాం.